హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ లాంగ్ వీడియోలో చెప్పాను కదా, తిరుపతి వచ్చేసి అక్కడ ఫ్రెష్ అయిపోయి మేమైతే అమ్మ అత్తయ్య మామయ్య వాళ్ళందరినీ బస్ ఎక్కించేసి మేము లగేజ్ తీసుకొచ్చి ఇక్కడ అలిపిరి మెట్ల పక్కన లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి ఇంకా మేకైతే కొబ్బరికాయ కొనుక్కొని ఇంకా మేమైతే అక్కడ అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాను. యాక్చువల్లీ తిరుపతి నేను గౌతమ్ కోసం కొన్నాను అనమాట, మెట్లు ఎక్కువస్తా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కొబ్బరికాయ పెట్టేసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా మెట్ల మార్గం నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాం. స్టార్టింగ్ మెట్లు అక్కడే ఉంటాయి. సో స్టార్ట్ అయ్యి పైకి రాగానే ఇక్కడ అమ్మవారి విగ్రహం, ఇటు సైడ్ వచ్చేసి మన గోపురం కనిపిస్తుంది, అదే మెయిన్ గోపురం అనమాట. అటు ఇటు అమ్మవారి బొమ్మలు ఉంటాయి. కొంతమంది హారతి ఇచ్చి దండం పెట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామి రాతితో చెక్కిన బొమ్మలు ఉంటాయి అనమాట. నేను కూడా అక్కడ హారతి ఇచ్చి దండం పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి అయితే మేము వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. నేను, మా వారు అండ్ మా అన్నయ్య గౌతమ్ని తీసుకొని వచ్చామన్నమాట నడవడానికి. హాస్ని అయితే మా డాడీ వాళ్ళతో పంపించాము, ఎందుకంటే హాస్ని చాలా అలర్ట్ చేస్తుంది. మళ్ళీ కొంతసేపు ఎక్కినా సరే మళ్ళీ తనని తీసుకొని మేము ఎక్కాలి అని చెప్పేసి తనని పంపించామన్నమాట. అక్కడ దండం పెట్టుకుని కొద్దిగా ముందుకు వచ్చినది ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసిన ఒక రాతి బొమ్మ ఉంటుంది. అది చూసి మిగతా వాళ్ళు కూడా అక్కడ దండం పెట్టుకుంటారు అనమాట. మా అన్నయ్య కూడా అలానే పెట్టుకున్నాడు. ఇంకా నేను అలా పెట్టలేను. సో దండం పెట్టుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ రాజగోపురం కనిపిస్తుంది. చాలా పొడుగుంటుంది. వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు అనమాట, అంత పెద్ద రాజగోపురము. ఆ రాజగోపురం నుంచి మనకి ఎంట్రన్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ అలిపిరి మెట్ల మార్గం అని రాసి ఉంటుంది అనమాట అటు సైడ్. ఇక్కడ స్టార్టింగ్లో మేము కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ లోనే మేము అడవి ఉడతని చూసామన్నమాట. నిజంగా చాలా క్యూట్ గా ఉండే. మనం ఏమైనా బిస్కెట్స్ ఫ్రూట్స్ లాంటివి చూపిస్తే కిందకు వచ్చేసి తినేసి వెళ్ళేదన్నమాట. ఇంకా మా వారు ఆల్రెడీ ఒకసారి వచ్చారు. ఇంకా దారిలో ఇంకా చాలా కనిపిస్తాయి, జింకలు దుప్పెలు అన్నీ ఉంటాయి, నెమళ్ళు అని చెప్పాడు. నేనైతే వెయిట్ చేసిన ఎప్పుడెప్పుడు ఏమేమి కనిపిస్తాయి అన్ని వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, నేను కూడా ఫోటో దిగాలని. నేను జింకలతో అయితే సెల్ఫీ కూడా తీసుకున్నాను. వీడియో తీసుకున్నా. నేను అవి సెల్ఫీస్ కమ్యూనిటీలో షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ అడవి ఊరితో చూసారా, ఆరెంజ్ ఇస్తే ఎలా తీసుకొని వెళ్ళిపోయిందో. ఇక్కడ నుంచి మనకైతే అవతారాలు కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. కొంచెం దూరం వెళ్ళంగానే మనకి అన్ని అవతారాల బొమ్మలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అలిపిరి తిరుమల నడక మార్గం కనిపిస్తుందా, అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ మాకు మత్స్య అవతారం కనిపించింది. దాని తర్వాత ఇక్కడ మనకి చెకింగ్ ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ అయితే అలో చేయరు, బట్ నేనైతే మిల్క్ బాటిల్ తీసుకెళ్ళాను అనమాట. బాబుకి పాలన్నీ వేసుకొని ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అది మాత్రం నాకు అడిగారు. బాబుకి పాలని చెప్తే అదొక్కటి నన్ను ఎక్స్క్యూజ్ చేసి అలో అయితే చేశారనమాట. ఇంకా మా ఆయన ఒక సైడ్ నుంచి నేను ఒక సైడ్ నుంచి చెకింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అటు సైడ్ మాకు ఎంట్రన్స్ లోనే లైక్ మోకాళ్ళది ఒకటి తగిలింది అనమాట. దాని గురించి హిస్టరీ నాకు తెలీదు, ఇదే అనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. అక్కడ రాయిలు ఉన్నాయి కదా, అందులో మన రెండు మోకాలు ఒకటేసారి సెట్ చేసి పెడితే మోకాలు నొప్పులు ఉండవు, ఉన్నా తగ్గిపోతాయి అనేసి ఒక శాస్త్రం ఉంది. అది ఒక రాసుంది, ఎప్పటి నుంచో ఆనవాయితీ అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంది. 2 కాళ్ళు ఒకసారి పెట్టడానికి ట్రై చేశాను, కానీ నాతో అయితే పెద్దగా కాలేదు. బట్ వెళ్ళిన ప్రతి వాళ్ళకి ముడుకులు ఉంటాయి కదా, కాళ్ళ ముడుకులు అండ్ చేతులు కూడా మోచి అక్కడ పెట్టుకొని వెళ్తున్నారు అనమాట. 2 ఒకటేసారి పెట్టడానికి నాకు అవ్వలేదు, బట్ ట్రై చేసి కొంచెం అయితే పెట్టాను. ఇంకా కొంచెం దూరం వెళ్ళంగానే మేము అప్పటికి ట్రైన్ దిగి డైరెక్ట్గా రెడీ వచ్చాము. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మాకు ఆకలి వేసింది అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే తినేసాము. నేను ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం పూరియే తింటాను అనమాట. పూరియే తెప్పించుకుంటాను, పూరియే అడుగుతాను. మా వారు ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీగా ఇడ్లీయే ప్రిఫర్ చేస్తారనమాట. సాంబార్ కూడా చాలా బాగుందని చెప్పారు. మా వారు ఇడ్లీ తీసుకున్నారు. మా అన్నయ్య ఆల్వేస్ ఎక్కడికి వెళ్ళినా దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ అవే తింటాడు. మా అన్నయ్య ఇంకేమీ తినడు బయటకు వెళ్ళినప్పుడు. నేనైతే పూరి తీసుకున్నాను. లిటరల్లీ నిజంగా పూరి అయితే అస్సలు బాగాలేదు, చాలా అంటే చాలా చేదుగా ఉంది. బట్ నేను ఇంకా తినేసాను, ఎందుకంటే అక్కడ అది దొరకడమే చాలా ఎక్కువ అనిపించింది. ఒక ప్లేట్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. 2 పూరీస్ వచ్చాయి, 50 అంటాం. మా వారికి 4 ఇడ్లీస్, ఆయన కూడా 50. దోశలేమో నార్మల్ ప్లెయిన్ దోశలే 2 దోశలు వేసారు మా అన్నయ్యకి, అది కూడా 50. ఇంకా అక్కడ మేము మనీ పే చేసి వచ్చాము. నిజంగా టిఫిన్ అయితే అసలు బాగాలేదు, చాలా చేదుగా ఉంది. ఇంకా మేము అక్కడ టిఫిన్ చేసాం. ఆ సైడ్కి కనిపిస్తుంది బ్లూ కలర్, అక్కడే టిఫిన్ చేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ గోవిందా అనుకుంటూ నడుచుకుంటూ వచ్చామన్నమాట. నేనేంటంటే గౌతమ్ని ఎత్తుకొని నేనే నడుస్తా అన్నాను. కొద్ది దూరం నడిచాను, మిగతాది మా వారైతే నడిచారనమాట గౌతమ్ని ఎత్తుకొని. గౌతమ్ అయితే మోకాల పర్వతం కూడా ఎక్కాడనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన పిలుపు వచ్చింది, మేము వెళ్ళాం. అంతకంటే అదృష్టమా
ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. యాక్చువల్లీ చెప్పాలంటే మేము మా ఫ్యామిలీ అందరం నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం. లైక్ అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య, మా అన్నయ్య, పిల్లల్ని తీసుకుని అందరం వెళ్దాం అనుకున్నాము. బట్ ఏమైందంటే రైల్వే స్టేషన్లో మనం దిగడానికి ట్రైన్ దిగే కొన్ని మెట్లు దిగాలి కదా, దిగి ఎక్కినప్పటికీ లైక్ మా వాళ్ళకి అర్థమైపోయింది అనమాట, ఈ కొన్ని స్టెప్స్ ఎక్కలేకపోయాము రైల్వే స్టేషన్లో, మనము కొండ అంత మెట్లన్నీ ఎలా ఎక్కుతాం అనేసి వాళ్ళకి ఒక చిన్న డౌట్ రైజ్ అయింది. ఇంకా ముందే ఇంకా అత్తయ్య, మామయ్య అందరూ ఏజ్డ్ ఉన్నాడు, కాళ్ళ నొప్పులు గట్రా వస్తాయని చెప్పేసి ఇంకా మేము ఎక్కలేము, మళ్ళీ సగంలో ఆగిపోతే ఇబ్బంది, మీరు వెళ్ళండి మేము రూమ్స్లోకి వెళ్ళిపోతాం అన్నారు. ఇంకా అని మేము స్టార్ట్ అయిపోయాం వాళ్ళని బస్సు ఎక్కించేసి. ఇక సెకండ్ రాజగోపురం కొద్ది దగ్గరికి వచ్చినప్పటికి మాకు జింకలు అయితే కనిపించాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైం అనమాట. నేను చాలా వీడియోస్లో చూసాను, లైక్ తిరుపతి వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా అందరూ, సో నేను అలానే చూశాను. బట్ రియల్గా చూడడం ఇట్స్ అ వెరీ నైస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ కొంతసేపు నేను ఎత్తుకున్న తర్వాత ఇంకొద్దిసేపు అయితే మా వారు భుజాల మీద వేసుకుని ఎక్కించుకున్నారు అనమాట. గౌతమ్ ఎక్కించుకుని నడుస్తున్నారు. గౌతమ్ ఎక్కించుకొని వెళ్ళాలని ఒక బిగ్ డ్రీమ్ అనమాట మా ఇద్దరికి. అలా కొన్ని మెట్లు ఎక్కాము. బట్ నిజంగా కొన్ని మెట్లు ఎక్కినప్పటికీ ఆయాసం వస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి కూల్ డ్రింక్ ఏదో ఒకటి తీసుకుంటాం, తాగుతున్నాం, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మేము ఒక 3 గోపురాలు దాటిన తర్వాత మాకు ఇక్కడ ఒక ఏనుగు రూపంలోని లక్ష్మీదేవి టెంపుల్ కనిపించింది అనమాట. అక్కడ అమ్మవారు ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. చెక్కినట్టయితే మాకు అనిపించలేదు, నిజంగా వెలిసిన అమ్మవారే. మేము 400 స్టెప్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ టాటా గ్లూకోజ్ తాగామన్నమాట ఎనర్జీకి. మా అన్నయ్య సోడా తీసుకున్నాడు, మేము టాటా గ్లూకోజ్ తీసుకున్నాం. మా వారు ఒకటి, నేను ఒకటి. నార్మల్ ఎంఆర్పి కంటే కొండ మీద మనకి ఏదైనా 10 రూపీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ 20 రూపీస్, 10 రూపీస్ ఫ్రూటీ 20, అలాగా 40 రూపీస్ కూల్ డ్రింక్ 50, అలా ఉంటాయి అనమాట. ఎందుకంటే కొండ మీద కాబట్టి మనకి రేట్ అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుంది. అలాగా ఆగుతూ మంచిగా కూర్చొని కూల్ డ్రింక్స్ ఏవో ఒకటి తింటూ తాగుతూ మేమైతే మెల్లంగా పైకి ఎక్కామన్నమాట. లైక్ మాకు ఎన్ని అవర్స్ పట్టిందంటే ఇదంతా మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళడానికి టోటల్గా మేము పొద్దున 9 o'clock, 9:30కి మేము స్టార్ట్ అయ్యాం కింద. మేము మొత్తం మెట్లు ఎక్కేసి మళ్ళీ మేము దిగి మేము రూమ్స్కి వెళ్ళినప్పటికీ ఎగ్జాక్ట్లీ 6 o'clock అయింది. ఆగుతూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం లేట్ అయింది. అండ్ ఇక్కడ అందరూ రాయి మీద రాయి నిలబెడుతున్నారు. ఇలా పెట్టుకుంటే లైక్ అందరికీ తెలిసిందే కదా, ఇల్లు తొందరగా కట్టుకుంటాము, ఇల్లు కట్టుకోవడానికి ఇలా నిలబెడతారని చెప్పేసి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఎక్కువ కనిపించాయి అనమాట కొండెక్కినప్పుడు. ఇంకా మా అత్త ఏమందంటే మనం కొండెక్కినప్పుడు నిలబెడదాం సంధ్య అంది. ఇంకా మా అత్తమ్మ రాలేదని నేనే నిలబెట్టేసి దండం అయితే పెట్టుకున్నాను అనమాట. ఒక 3, 4, 5 పెట్టాను, కొంచెం స్ట్రైట్గా నిలబడి. ఐ విష్ మేము ఊర్లో ఇల్లు కట్టుకుందామని ట్రై చేస్తున్నాం చాలా ఇయర్స్ నుంచి, బట్ అది కుదరట్లేదు ఎందుకో తెలీదు. ఇప్పుడు రాయలు నిలబెట్టాను కాబట్టి డెఫినెట్లీ ఈ ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ఇల్లు పనులు స్టార్ట్ చేసి ఇల్లు తొందరగా కట్టుకోవాలని కోరుకుంటున్నాం అనమాట. మేమైతే ఆ ఒక్క విషయం ఉండిపోయింది. మా ఫ్యామిలీలో అందరికీ తీరని కోరికలు అంటూ ఏమీ లేవు, తొందరగా ఇల్లు కట్టుకోవాలి ఊర్లో అనేది ఒక పెద్ద కోరిక. కంపల్సరీగా తొందరలో ఆ వెంకటేశ్వర స్వామి చూసుకొని మా ఇల్లుని ఎలాగైనా ముందుకు నడిపించేసి కంప్లీట్ చేయించేస్తాడని హార్ట్ఫుల్గా నేనైతే కోరుకుంటున్నాను. ఇక కొన్ని స్టెప్స్ ఎక్కినప్పుడు ఇంకా షాప్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇక్కడ మీకు పైన కొంచెం ఒక 100 స్టెప్స్, 50 స్టెప్స్, ఒక్కొక్కసారి 200 స్టెప్స్కి దగ్గరగా ఇలా ఉంటాయి అనమాట. చాలామంది పసుపు కుంకుమ గిన్నెలో కలుపుకొని మెట్లకు బొట్లు పెడతారు కదా, సో వాళ్ళకి పసుపు కుంకుమ అవసరం ఉంటుందని చెప్పేసి పసుపు కుంకుమ, టీ అండ్ కాఫీ, కీరా, క్యారెట్, ఫ్రూట్ సలాడ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకి వారాహ అవతారం అనమాట. ఇందాక కూర్మ అవతారం చూశారు, నేను అప్పుడు చెప్పలేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు వీడియోలో, టాపిక్ వేరే మాట్లాడుకుంటున్నాం మనం. సో ఫస్ట్ కూర్మ అవతారం, తర్వాత వారాహ అవతారం, స్టార్టింగ్లో మత్స్య అవతారం, కూర్మ అవతారం, వారాహ అవతారం. ఇక్కడ ఒక కోతి కూర్చొని కొబ్బరి చెప్పు తింటుంది అనమాట. నాకు నేనే గుర్తొచ్చాను, మా వాళ్ళని అలా ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా మా గౌతమ్ కష్టానికైతే ఇక్కడ అవధులు లేవన్నమాట. ఎంత కష్టపడిపోయాడో, ఎన్ని మెట్లు ఎక్కాడో మా గౌతమ్కి తెలుసు. వద్దు నాన్న, నువ్వు ఎక్కలేవు నాన్న, వద్దంటే అసలు ఎత్తుకుంటే ఉండట్లేదు, చేతిలోంచి కిందకి దూకేసి మరి నేను మెట్లు ఎక్కేస్తున్నాడు. అందరు నిజంగా చాలా నవ్వారనమాట. లిటరల్లీ బాబా ఎక్కేస్తున్నాడు, లైక్ ఆయాసం వస్తుంది, దమ్ము వస్తుంది, ఎక్కనివ్వకండి అని. బట్ మీరే చూస్తున్నారుగా ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడో మా గౌతమ్. తర్వాత ఇంకా మేము నరసింహస్వామి అవతారం దగ్గరికి వచ్చాము. ఒక్కొక్క అవతారం దగ్గర నేను ప్రతి దగ్గర ఫొటోస్ అయితే దిగాను అనమాట. నేను అన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే తిరుపతి అప్డేట్స్ ఏమి యూట్యూబ్లో ఎక్కువ ఇవ్వకుండా అలా వదిలేసాను అనిపించింది. దగ్గర ఒక 1800 స్టెప్స్ ఎక్కిన తర్వాత నుంచి మాకు లైట్గా ఇంకా లైక్ నేను ఆస్తమా పేషెంట్, యాక్చువల్లీ నాకు ఆయాసం ఉందన్నమాట, బ్రీతింగ్ ప్రాబ్లం. అయినా కష్టపడి మొక్కాను నేను ఎక్కుతానని చెప్పేసి ఇంకొచ్చాను. కొద్ది దూరం అయినప్పటికీ
గౌతమ్ ఏడుస్తున్నాడని నేను ఇంకా ఫీడింగ్ ఇచ్చేసి గౌతమ్ని పడుకోబెట్టేసి ఇంకా మా వారి చేతిలో పెట్టేసి అనమాట. ఎందుకంటే గౌతమ్ పడుకున్నప్పుడు నేను ఎత్తుకొని ఇంకా ఎక్కలేను మెట్లు, నాకు ముందే ఆయాసం కదా, బ్రీతింగ్ ప్రాబ్లం కదా, కష్టమైద్దని చెప్పేసి గౌతమ్ని మా వారికి ఇచ్చేసి ఇంకా నేనే ఎక్కుతున్నాను అనమాట. ఆల్మోస్ట్ నా చేతిలో ఉన్న బ్యాగే ఒక 1.5-2 కిలోస్ బరువు ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్యాగ్లో నేను నా బ్యాగ్లోని మిల్క్ బాటిల్, వాటర్ బాటిల్, డైపర్స్, పిల్లల బట్టలు, పర్సులు, వాలెట్లు, మా అన్నయ్యది, మా ఆయనది, ఫోన్లు అవన్నీ నా బ్యాగ్లోనే ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. నేను అది భుజానికి వేసుకొని ఇంకా మళ్ళీ గౌతమ్ ఎత్తుకుని వెళ్ళమంటే కష్టం. మా అన్నయ్య ప్రతి అవతారం దగ్గర మంచిగా దండం పెట్టుకున్నారు. ఇంకా కొద్దిసేపు అయింది, ఒక 2000 స్టెప్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకా కీరా ఇక్కడ అండ్ కీరా మ్యాంగో అయితే కనిపించాయి అనమాట. ఇంకా తీసుకున్నాము ఒక కీరా, ఒక మ్యాంగో, స్ప్రైట్ తీసుకున్నాను. మ్యాంగోస్ వచ్చేసి మా వారు తింటా అన్నారు. ఇదిగోండి గౌతమ్ నొళ్ళు వేసుకుంటున్నా, తింటున్నారా చూడండి. ఇక్కడికి వెళ్తే మా వారికి బయట ఫుడ్ తినడానికి ఎంత ఇష్టపడతాడంటే, నేను ఏంటంటే బయట జంక్ ఫుడ్కి ఇష్టపడతాను, ఆయన ఇలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటి తినడానికి ఇష్టపడతారు. సో ఆయనకు ఉప్పు కారం వేసి మామిడికాయ తీసుకొచ్చాను, నేనే తీసుకొచ్చాను వెళ్ళి. మా అన్నకి స్ప్రైట్ తీసుకొచ్చాను, నేనైతే కీరా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుందని కీరా తీసుకొని తిన్నాను. ఓవరాల్ మాకు ఈ మెట్లెక్కే ప్రాసెస్లో మేము తాగిన దానికి కానీ తిన్నదానికి కానీ ఒక 1000 రూపీస్ ఖర్చు పెట్టుంటాం. తప్పేముంది చెప్పండి. లైక్ మనం మళ్ళీ అలా మొక్కుకున్నాను కాబట్టి నేను మెట్ల మీద నడిచి వెళ్ళాం. ఊరికే వెళ్ళినప్పుడు నడిచి వెళ్తామా చెప్పండి, డైరెక్ట్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో మొక్కుకున్నాను కాబట్టి నడిచాం. సో ఆ జర్నీని మనం ఎంజాయ్ చేయాలి. అలసట వచ్చినా ఆయాసం వచ్చినా ఆగి మెల్లంగా ఏదో ఒకటి తిని తాగి నిదానంగా బయలుదేరాలి తప్ప కంగారు పడిపోతే పనులు అవ్వవు అనమాట. అండ్ కొన్ని స్టెప్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మాకు వెంకటేశ్వర నామం కనిపించింది. అది నైట్ టైం వస్తే లైట్ వేస్తారంట, అది చూసే అదృష్టం మనకి లేదులేండి. సో ఎక్కడైనా సేమ్ ఇంక స్టాల్స్ చూపించడం ఆపేయాలని మా అన్నయ్య అంటున్నాడు. అన్ని స్టాల్స్ అయితే వేస్తున్నావు చెల్లి, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ట్రై చేయండి. మీకు ఒక విషయం చెప్పాలి, ఇంట్రెస్టింగ్ అంటే గుర్తొచ్చింది. మనకి మెట్ల మీద ఎక్కినప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ అమ్మరు, గ్లాస్ బాటిల్లో అమ్ముతారు. గ్లాస్ బాటిల్ వచ్చేసి 60 రూపీస్ తీసుకుంటారు మనకి. ఆ బాటిల్ మన దగ్గరే ఉంచుకుంటే 60 కాకుండా ఆ గ్లాస్ వాటర్ బాటిల్ తీసుకొని తాగేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అండ్ ఎక్కడికక్కడ జామకాయలు, మామిడికాయలు, ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ లైక్ మనకి బొప్పాయ, యాపిల్ ఇవన్నీ కలిపేసి ఫ్రూట్ సలాడ్ లాగా బౌల్స్ కూడా పెట్టేశారనమాట. నిజంగా తిరుపతి మెట్లు ఎక్కినప్పుడు, అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు మనకి ఎక్కడ కూడా ఫుడ్కి కానీ వాటర్కి, డ్రింక్స్కి ఎక్కడ మనకి ఇబ్బంది అవ్వదు. ఎందుకంటే 100 స్టెప్స్కి స్టాల్స్ ఉంటానే ఉంటాయి. డబ్బులు ఉండాలి కానీ అన్ని ప్రశాంతంగా ఫ్రూట్స్ అన్ని తింటూ నిదానంగా వెళ్ళొచ్చు. కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒక్కరే నడవకూడదు, గుంపులుగా నడవాలని చెప్తున్నారు అక్కడ. లైక్ వస్తూ ఉంటాయి పుల్లులు అవన్నీ వస్తాయని అంటారు. డేంజర్ జోన్స్ ఉన్నాయి. ఇంకా ముందు వెళ్ళే ముందు మీకు అవి కూడా చూపిస్తాను, అన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఏంటంటే టిఫిన్స్, మీల్స్, వెజ్ మీల్స్ అవన్నీ ఉంటాయంట. అప్పటికే మాకు అక్కడికి వెళ్ళినప్పటికీ 3 or 2 అయ్యింది. తిందాం అనుకున్నాము, బట్ ఎందుకో మా అన్నయ్య మా వారు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట తిందామంటే. మార్నింగ్ మేము టిఫిన్ చేసాం కదా, ఆ టిఫిన్తోనే మళ్ళీ ఈవినింగ్ 6కి రూమ్లోకి 6 o'clock వెళ్ళాము. అప్పుడు దాకా మేము అలానే ఉన్నాం అనమాట, ఏం తినలేదు. లైక్ తింటే ఇంకొంచెం హెవీ అయిపోతే తొందరగా నడవలేము అనిపించింది. కానీ అనుకోవచ్చు మీరు, మరి తింటే హెవీ అయిపోతే 1000 రూపాయలు ఎలా తినేసారు అక్క మీరు దారిలో అని అనుకోవచ్చు. అలా కాదు, జస్ట్ నార్మల్గా తింటే కొద్దిగా హెవీ అయితే నడవలేము అనిపించింది, అందుకే ఏమీ తీసుకోలేదు. ఇంకా అవన్నీ క్రాస్ చేసుకొని ముందుకెళ్ళిపోతే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది అనమాట. నేను యూట్యూబ్ బ్లాగ్స్లో చాలా బ్లాగ్స్లో చూశాను, అలిపిరి మెట్ల మార్గాన్ని ఒక 10 నిమిషాలు చూపించేస్తున్నారు అందరూ. దానికి లక్షల వ్యూస్. 10 నిమిషాల్లో మీరు ఆ అలిపిరి మెట్లెక్కే దారిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు ఎలా చూపిస్తారు నాకు అర్థం కాదు. నేనైతే ఒక అరగంట అయినా పర్లేదు, ఒక అరగంట డ్యూరేషన్ వచ్చినా పర్లేదు, నీట్గా మేము ఎలా నడిచాం, మేము ఏమేమి చూసాం, ఏమేమి ఫేస్ చేసాం, అసలు వాతావరణం ఎలా ఉంది, మనకి ఏమేమి దొరుకుతాయి, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, నేను అన్నీ చెప్పాలనుకున్నాను. కాబట్టి నా వీడియో డ్యూరేషన్ దగ్గర 26 minutes వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఆలు మంచూరియా, గోబీ మంచూరియా, సమోసాలు అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ నేను ప్రైజ్ ఎంత ఏంటని చూడడానికి వెళ్ళాను అనమాట. అవి ఆల్రెడీ వాళ్ళంట హాఫ్ ఫ్రై చేసి పెట్టారంట, అవి మళ్ళీ అడిగితే మళ్ళీ డీప్ ఫ్రై చేసి ఇస్తారంట. ఎప్పుడు ఫ్రై చేసి పెట్టారో ఏమో వద్దు అనేసాడు మా అన్నయ్య అడిగిన తర్వాత. ఇంకా సైలెంట్గా ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు మేము ఏదైతే వాక్ వేలో నడుస్తున్నామో ఈ వేలోనే చిరుత పులులు అవన్నీ వస్తాయి, జాగ్రత్త అని బోర్డ్స్ పెట్టారనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ వేలో. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కీ చైన్స్, బొమ్మలు చాలా ఉన్నాయి. మా ఆస్తిని తీసుకొస్తే చాలా ఫేస్ చేసేవాళ్ళం మేము, తనని తీసుకురాలేదు కాబట్టి సరిపోయింది, తీసుకొస్తే అంతే సంగతులు. ఎందుకంటే ఎక్కడ ఏం కనిపిస్తే అక్కడ ఆగిపోద్ది అనమాట. మా ఆశని చెప్పిన మాట విందో, చాలా మొండి.
సో అలా నడుచుకుంటూ వెళ్ళాం. ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా కష్టాన్ని గుర్తించి అలిపిరి మెట్లు ఎక్కుతున్న నా కష్టాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ వేసుకోండి. అలాగే వీడియో లైక్ చేసి కుదిరితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ రామావతారం దగ్గర నేను మా వారైతే ఫొటోస్ అయితే దిగామన్నమాట. అన్ని అవతారాలు వదిలేసి రామావతారం ఎందుకు ఫోటో దిగాక మీరు అనుకోవచ్చు, బట్ రామావతారం దగ్గర ఫొటోస్ దిగాలనిపించింది, దిగాము. ఎక్కడ చూసినా ఇక్కడ మనకి ఇల్లు కట్టుకోవడానికి రాయిలు నిలబెడతారు కదా, అవే మ్యాక్సిమం ఉన్నాయి. అండ్ అలాగే చెప్పాను కదా మీకు చాలా రకాల యానిమల్స్ చూసామని. అన్ని రకాల యానిమల్స్ చూడలేదు. అడవి కోడి అంటారంట, మా వారు చూపించారు నాకు. అది జింక, దుప్పి, కోతుల్ని చూసాము. కోతులు అయితే నిజంగా మనకి కొన్ని కార్టూన్స్ లో చూపిస్తారు చూడు, బ్లాక్ అండ్ వైట్ కోతులు, అవే చూసాం మేము ఎక్కువ. నాకైతే చాలా భయం వేసింది. కొన్ని దగ్గరలో కోతులు పేర్లు చూసుకుంటున్నాయండి. ఈ వీడియో క్లిప్ చూడండి, కోతులు ఇక్కడ పేర్లు చూసుకుంటున్నాయి. మీకు క్లారిటీ కనిపిస్తుందా నీట్ గా? నిజంగా నేను ఎప్పుడు ఈ బొమ్మల్లో చూడడం తప్ప రియల్ గా కోతులు పేర్లు చూసుకోవడం ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూసినప్పటికీ నాకు భలే సరదాగా అనిపించింది, భలే నవ్వు వచ్చింది. ఇంకా క్రాస్ చేయగానే మనకి బలరాం అవతారం వచ్చేసింది అనమాట. మా అన్న బలరాముడు ఆ బలరాం దగ్గర దండం పెట్టుకుంటున్నాడు. అండ్ మేము ఇక్కడ కొద్ది దూరం వచ్చింది, ఇంకా మజ్జిగ తాగాలనిపించింది. చెప్పాం కదా ఓన్లీ లిక్విడ్స్ తోనే, ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోకుండా లిక్విడ్స్ తో మేనేజ్ చేద్దాం అనుకున్నాం అప్పటిదాకా. మేము ఇక్కడ ఒకటి ఫేస్ చేసాము. మేము తాగిన దగ్గర గ్లాస్ మజ్జిగ 20 రూపీస్, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గ్లాస్ మజ్జిగ 10 రూపీస్, ఇంకొద్ది ముందుకెళ్ళిన తర్వాత గ్లాస్ మజ్జిగ 5 రూపీస్, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఫ్రీగా ఇచ్చారు. నిజంగా నాకు భలే నవ్వు వచ్చింది ముందుకెళ్ళే కొద్ది అని. అండ్ ఇక్కడ జింక అలా ఉండిపోయింది చూడండి స్టన్నింగ్. అది బొమ్మ అనుకున్నారు, అది రియల్ జింక, కానీ అది కదలట్లేదు. కదిలిద్దామంటే మళ్ళీ ఏ రాయించుకొని కొడితే నన్ను ఎక్కడ పట్టేసుకుని ఎక్కడైనా పెట్టేస్తారు తిరుపతిలో అని చెప్పేసి ఒక 2 సెల్ఫీస్, ఒక సెల్ఫీ వీడియో తీసుకుని అయితే వచ్చాను. ఇంకా పైనుంచి వెళ్ళడానికి వేయలేదు, కింద నుంచి వెళ్ళాలి. పైనుంచి రోడ్ వేశారనమాట, ఎందుకంటే వెహికల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా, నడవడానికి ఇబ్బంది అవుతుందని పైన రోడ్ కనెక్షన్ ఇచ్చారు, కింద నుంచి నడవాలన్నమాట. ఎవ్రీ స్టెప్ కౌంట్స్ అండి, ఎవ్రీ స్టెప్ కౌంట్స్. మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుందంట. ప్రతి స్టెప్ కౌంట్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ మేము ఎన్ని మెట్ల వరకు వచ్చామో తెలియదు, కానీ ఇది ఇంకా ఎన్ని అవతారాలు ఉన్నాయి, మొత్తం 9 అవతారాలు ఉంటాయి అనుకుంటా. మేము బలరామ అవతారం తర్వాత కృష్ణ అవతారం ఉండొచ్చు మ్యాక్సిమం. ఇదిగోండి కృష్ణ అవతారం. ఇక్కడ కూడా ఫోటో దిగుదాం అనుకున్నాం, కానీ మా అన్న ఇంట్రెస్ట్ చూపించలేదు. కృష్ణ అవతారం దగ్గర కూడా దండం పెట్టేసుకొని ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయాము. చాలా మంది ఏంటంటే మనకి ఈ లాంగ్ వే ఉంటది కదా మన కృష్ణావతారంకి ఎదురుగా అటు సైడ్ రోడ్డు, దిగిన తర్వాత మనకి అటు సైడ్ రోడ్ ఉందా, మనం కింద నుంచి వచ్చామన్నమాట. ఈ రోడ్డు దగ్గరే నైట్ టైమ్స్ చిరుతపులులు, కొండ చిలువలు, లైక్ యానిమల్స్ అన్నీ వస్తాయని అంటారు. ఇదే దుప్పి అంట, దీని పేరు దుప్పి అని మా వారు చెప్పారు. మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. చిన్న చిన్న కొమ్ములు ఉన్నాయి, నార్మల్ గా పెద్ద కొమ్ములు ఉంటాయంట. ఒక బ్యాక్ కెమెరా వీడియో అండ్ ఒక ఫ్రంట్ కెమెరా వీడియో కూడా తీసుకున్నాను, ఎందుకంటే దీస్ ఆల్ మెమరీస్ అండి, లైఫ్ టైం గుర్తుండిపోవాలి నాకు. ఇప్పుడు కాదు, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫోన్ నుంచి వీడియో తీసేస్తాను, కానీ ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పేసి. ఇక్కడైతే చాలా 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 జింకలు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. మీకు అలా అనిపిస్తుంది, కానీ వీడియో రియల్ గా చూస్తే మెరిసిపోతున్నాయి అనమాట. వాటికి అన్నిటికీ మనకి మొక్కజొన్న పొత్తులు తీసేసిన తొక్కలు ఉంటాయి కదా, అవైతే ఇస్తున్నారనమాట. ఇంకా లాస్ట్ వచ్చి కల్కి అవతారం దగ్గరికి వచ్చాము. ఇది కల్కి అవతారం అనమాట. ఇప్పటివరకు ఎన్ని అవతారాలు చూసామో మీరు కౌంట్ చేసి ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం, ఇది చాలా ఫేమస్, అందరికీ తెలుసు. చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇవి ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని ఇంకా మళ్ళీ గౌతమ్ తీసుకొని అయితే బయలుదేరాము. చాలా మంది ఇక్కడ ఉయ్యాల కడుతున్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉయ్యాల కడుతున్నారు. కార్తీక మాసం అని చెప్పేసి కొంతమంది 365 ఒత్తులు కూడా వెలిగిస్తున్నారు అనమాట. మేము అరుణాచలం వెళ్తాం కదా, అక్కడ వెలిగిద్దామని ఇక్కడైతే ఎక్కడ నేనేం వెలిగించలేదు. అండ్ ఇక్కడ పునుగులను గోబీ మంచూరియా తీసుకున్నాను నేనైతే, ఎందుకంటే ఇంకా మాకు ఆకలి వేస్తుంది. అన్ని దగ్గర అలాగ హాఫ్ ఫ్రై ఉంటాయి, ఇంకా తప్పదు మనకు ఆకలిసినప్పుడు ఏదో ఒకటి తినాలి. ముందు మీరు టిఫిన్స్ చేసాం, మళ్ళీ ఇప్పుడు దాకా ఏం తినలేదు. ఇందాక మీల్స్ కూడా వద్దన్నారు అని చెప్పి నేను గొడవ వేసుకొని మరి ఇలా ఇవైతే తీసుకున్నాను అనమాట. మంచిగా వేడి చేసి ఇచ్చారు, చాలా బాగున్నాయి. నేను మంచూరియా అండ్ అలాగే పునుగులు అవన్నీ తీసుకొని తిన్నాం. 2 ప్లేట్స్ తీసుకున్నాం, సరిపోయిందండి. కొంచెం కొంచెం షేర్ చేసుకొని తిన్నాం అనమాట. మేము తినింది కూడా చేంజర్ జోన్లోనే తిన్నాం, ఎవరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. అందరేమో గుంపులుగా నడవండి అంటున్నారు, మేమేమో వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మెల్లగా వెళ్తాం అనమాట. అలా ఉంటుంది మనతోటి. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక
రాముల వారి బొమ్మ కనిపించి ఇంకో గోపురంలా అనిపించింది. అందులోంచి వెళ్ళాం. ఇదిగోండి ఇది దారి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఒక్కొక్క మెట్టు ఎంత గ్యాప్ లో ఉన్నాయో చూడండి. 14 కిలోమీటర్స్ ఎలా భర్తీ చేయాలో తెలియక ఒక్కొక్క మెట్టు అంత గ్యాప్ లో కట్టారా అని అనిపించింది అనమాట. నిజంగా మెంటల్ పీస్ కోసం అక్కడికి వెళ్తే ఫిజికల్ ఫిట్నెస్ లేదనిపించింది నాకు నిజంగా. అసలు ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ప్రశాంతత ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటాం, కానీ అస్సలు మా వల్ల కాలేదండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెప్పాను కదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందని, ఇంకా ఆ టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. నార్మల్గా గుడికి వెళ్ళాలంటే కుదరదు, మనం మెట్ల మార్గంలో వెళ్ళినప్పుడే టెంపుల్ కనిపిస్తుంది, అప్పుడు దండం పెట్టుకోవాలి, అప్పుడు దర్శనం చేసుకోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళి పాదాలకు దండం పెట్టుకొని దర్శనం చేసుకుని అయితే ఇంకొచ్చామన్నమాట. గౌతమ్ నేను ఎత్తుకున్నాను. ఇక్కడ మా వారు వచ్చేసి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నారు. ఇక దండం పెట్టుకొని అలాగే మీరు కూడా చూడండి లక్ష్మీ నరసింహస్వామి. మ్యాక్సిమం నేను ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కొంచెమైనా దేవుడు కనిపించకపోతాడో కొద్దిగా క్యాప్చర్ చేయకపోతాను అని ట్రై చేస్తాను, బట్ కుదరకపోతే ఇట్స్ మై ఫాల్ట్. ఇంకా అక్కడ నుంచి దర్శనం చేసుకుని కిందకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ టనల్ లాగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇంతకుముందు టనల్ లేదు, ఇంతకుముందు ఇక్కడ మెట్ల మీద వెళ్ళారు వారంట సైడ్కి కింద నుంచి. ఇంకా మెట్ల మీద వెళ్తుంటే మరి ఏమైందనో మళ్ళీ ఇక్కడ టనల్ కట్టారు. ఈ టనల్ లోంచి స్టెప్స్ మనం కిందకి దిగితే మనం అటు సైడ్ వెళ్ళిపోతాం, రోడ్ క్రాస్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా టనల్ లోంచి అటు సైడ్ వెళ్ళిపోతాము. మాక్సిమం మేము ఈ టనల్ వచ్చేస్తే ఇంకా నడక మార్గం అయిపోయింది, ఇంకా మనము వెళ్ళిపోవచ్చు, ఇంకా నడవాల్సింది ఏమీ లేదు అని అనుకున్నాను. నిజంగా ఇంకా నడవాల్సింది చాలా ఉంది. ఈ టనల్ దిగి దగ్గర మేము ఒక 2 కిలోమీటర్స్ వరకు నడకని నడిచామన్నమాట. నిజంగా కొంతమంది ఏంటంటే మనకి మెట్లు ఎక్కి దిగుతాం కదా, అప్పుడు చాలా మంది పసుపు కుంకుమ మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వచ్చారు. కొంతమంది మెట్టుకి కర్పూరం వెలిగించుకుంటూ వచ్చారనమాట. రియల్లీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ జర్నీ. వాళ్ళే మొక్కుకున్నారు, అంత కష్టపడి వస్తున్నారు అనిపించింది. నేను నడిచి వస్తాను మొక్కున్నాను, అలాగే వస్తున్నాను. కానీ చాలా అంటే చాలా ఎండ ఉంది. మేము వెళ్ళినప్పటికీ బయటకు వస్తే కాలు కాలిపోతున్నాయి అనమాట. మా వాళ్ళు మెల్లగా వెనకాల వస్తున్నారు, నేను రైవని ముందు వచ్చేస్తున్నాను. అక్కడ నుంచి మన కొండ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి కదా, అయితే ఫుల్గా తిరుగుతున్నాయి. ఇంకా అక్కడ మేము నడుస్తుంటే కొద్దిసేపు ఎండ ఉంది, కొద్దిసేపు నీడు వచ్చి చల్లగా అనిపించి అక్కడ నుంచి పోయామన్నమాట. పెద్ద కొండలు చూడండి ఎంత బాగున్నాయి. నేను ఇవన్నీ వీడియోస్ తీసినప్పుడు మా అన్నయ్య అంటున్నాడు కదా, ఫోన్ జాగ్రత్త చెల్లి, ఆ కింద చెట్టులో పడిపోయిందంటే కనీసం తీయడానికి కూడా ఉండదు, నువ్వు ఫోన్ బయటకు పెట్టి వీడియోలు తీయకని మా అన్నయ్య భయపెట్టాడు అనమాట. ఇవన్నీ శేషాచలం అడవి అనమాట. మనకి తిరుపతి వచ్చేసి శేషాచలం అడవిలోనే ఉంటది. 7 hills, మన పుష్ప మూవీ ఉంది కదా, చందనం ఎర్ర చందనం మొక్కలు అవన్నీ అక్కడే ఉంటాయంట శేషాచలం అడవుల్లో. అండ్ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇవి స్వామివారి దగ్గర నుంచి వస్తున్నాయి, పైనుంచి కొండల నుంచి ఈ వాటర్ అయితే వస్తున్నాయని అందరు అన్నారు. బట్ అదో కాదో తిరుపతి గురించి బాగా తెలిసిన వాళ్ళు ఆ వాటర్ ఆ కొండ నుంచి ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇంకా చల్లని వాటర్ లో పాదాలు వేసుకున్న చిట్టి పొట్టి అడుగులతో ఇక్కడ వరకు వచ్చాము. ఇంకా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రోడ్ క్రాస్ చేసి గిటు పక్క రావాలి, మనకి మోకాల పర్వతం వస్తుంది అనమాట. ఇదిగోండి ఇదే మోకాల పర్వతం గోపురము. ఇక్కడ కూడా నేను సింగిల్ గా ఫొటోస్ దిగలేదు, ట్రై చేశాను అంతేగాని కుదరలేదు అనమాట. అందరం కలిసి అన్నయ్య నేను మా వారు ఒక సెల్ఫీ దిగేసి ఇంకా మోకాల పర్వతం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఈ మోకాల పర్వతం గురించి ఇప్పటిదాకా వెయిట్ చేశాను నేనైతే, ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడిచి వస్తాను మొక్కుకున్నాను, కానీ శ్రీవారి మెట్ల మీద చూస్తాను, అలిపిరి మెట్ల మీద చూస్తాను అని మొక్కుకోలేదు. మా అన్నయ్య వచ్చేసి శ్రీవారి మెట్ల మీద వెళ్ళిపోయాం, తక్కువ స్టెప్స్ ఉంటే మనకి ఈజీగా ఉంటది అన్నారు. నేనైతే మనం ఏ మెట్ల మించి ఎక్కి వెళ్తే మనకి మోకాల పర్వతం తగ్గుతుందో నేను అటు సైడ్ నుంచి వస్తానని చెప్పి నేను స్ట్రాంగ్ గా ఆ డెసిషన్ మీద నిలబడ్డాను అనమాట. సో అలిపిరి మెట్ల మించి వెళ్తేనే మనకి మోకాల పర్వతం తగ్గుతుంది అని చెప్పాడు మా అన్నయ్య. ఇంకా అందుకే అక్కడి నుంచి వెళ్తున్నాము. కొబ్బరికాయ కొట్టేసి హారతి కర్పూరం అందులో వేసి దండం పెట్టుకొని ఇంకా మోకాల పర్వతం అయితే ఎక్కడమైతే మొదలు పెట్టాను. మీరే చెప్పండి, ఇంత దూరం వచ్చి మోకాల పర్వతం ఎక్కకపోతే ఎలాగా, ఎంత మోక్షం ఎంత అదృష్టం నాకు మిస్ అయిపోతుందేమో ఆ పర్వతం ఎక్కకపోతే మెట్ల మీద అని చెప్పేసి నేను స్ట్రాంగ్ గా నిలబడి అటు సైడ్ నుంచే వెళ్దామని చెప్పా. లేకపోతే మా అన్నయ్య అందరు పిల్లలతో ఉన్నాం కదా శ్రీవారి మెట్ల మీద వెళ్ళిపోదాం అని అన్నారు, బట్ నేను ఒప్పుకోలేదు. అందుకని చెప్పేసి ఇంకా నేను మోకాల పర్వతం మీద నుంచి వెళ్ళాలని ఇటు నుంచి అయితే వచ్చాను అనమాట. మా మమ్మీ వెళ్లే ముందే చెప్పింది, నీకు ఆస్తమా ఉంది, నువ్వు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్వి, ఎక్కువ స్టంట్స్ చేయకు, నువ్వు నడవడమే చాలా కష్టం కాబట్టి ఒక 5 మెట్లు లేకపోతే ఒక 21 మెట్టు ఎక్కేసి దాని తర్వాత లెగిసి దండం పెట్టుకొని ఇంకా పైకి వచ్చి అని చెప్పింది. అమ్మమ్మ
మనం అమ్మ మాటలు చెప్పిన వింటామా, అలా వినం కదా. నేను వచ్చేసి దగ్గర దగ్గర 80 మెట్లు ఎక్కాను అనమాట మోకాల మీద. నా కాళ్ళు అయితే నిజంగా ఎర్రగా కందిపోయి వాచిపోయినాయి, మోకాలంతా కొట్టుకుపోయినాయి అనమాట. లెగ్గిన్ వేసుకున్న మోకాలు అంతలా ఎర్ర కొట్టిపోయి మోకాలు చెప్పులన్నీ వాచిపోయి ఎలాగ అలా అయిపోయాయి, నాకు అర్థం కాలేదు. నేనైతే 80 మెట్లు ఎక్కాను. మా అన్నయ్య నేను చాలా బెటర్, మా అన్నయ్యని కూడా తిట్టింది. మా అన్నయ్య 120 మెట్లు ఎక్కాడు. అసలు 120 మెట్లు మోకాల మీద ఎలా ఎక్కావన్నా అనిపించింది నాకు. మా వారు చాలా తక్కువ, మా వారు ఒక 40 మెట్లు ఎక్కారు. గౌతమ్ ఒక 10. గౌతమ్ కూడా మోకాల పారతో ఎక్కేసాడు. మా గౌతమ్ ఎంత పుణ్యం చేసుకున్నాడో, ఇంత చిన్నప్పుడే తిరుపతి కొండ ఎక్కి మోకాల పారతం ఎక్కి ఆ వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళిపోయాడు. నిజంగా మేము ఇప్పటికీ మా ఇంట్లో ఏమంటామంటే, హాసిని వచ్చేసి పెద్దమ్మ తల్లి ప్రసాదము, మన గౌతమ్ వచ్చేసి తిరుపతి లడ్డు ప్రసాదం అని అంటాం అనమాట. ఎందుకంటే హాసిని టైంలో నేను కన్సీవ్ అయినప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి ఆడపిల్లే కావాలని దండం పెట్టుకొని మొక్కుకున్నా, అమ్మవారు ఇచ్చేసింది. సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇంట్లోనే మొక్కుకున్న, తండ్రి మంచి బుజ్జి బాబుని పోయాని ఇంకా వెంకటేశ్వర స్వామిని అడగ్గా నాకు ఇచ్చాడు. సో అలా అనమాట. మా గౌతమ్ వచ్చేసి వెంకన్న బాబు లడ్డు, హాసిని వచ్చేసి పెద్దమ్మ తల్లి పులిహోర. మా ఇంట్లో అలాగే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, మా పిల్లల గురించి. నేను మొక్కున్న మొక్కుకి మా వారు కూడా ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ, అవునా సరే వెళ్దాం పదా, నా వెనకాల వచ్చి నాకు ఇంత హెల్ప్ చేస్తారని నేను అనుకోలేదు. లైక్ నార్మల్గా నువ్వే మొక్కున్నావు కదా నువ్వే వెళ్ళు అనొచ్చు, బట్ అలా ఏం అనలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్ని మెట్లు ఎక్కి ఇంత కష్టపడి అయితే నేనైతే మొక్కు అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. మా అన్నయ్య దండం పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకా గౌతమ్ ఎత్తుకొని ఇక్కడ హారతి తీసుకొని నేను కూడా దండం పెట్టుకున్నా. ఫైనల్లీ అలిపిరి మెట్ల వాక్ అయిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి పిలుపు ఇవ్వడం వల్ల నేను కూడా వెళ్ళి నా మొక్క అయితే తీసుకున్నా. 3550 మెట్లు విత్ మోకాల పడుతూ నా కొడుకుతో ఎక్కడం చాలా హ్యాపీగా ఉంది.